కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఏలేరు ప్రాజెక్టు నుంచి 15,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో పలు కాల్వలకు గండ్లు పడ్డాయి. వరద ఉధృతి పెరగడంతో గొల్లప్రోలులోని జగనన్న కాలనీ, సూరంపేట, ఎస్సీ కాలనీలు నీట మునిగాయి. దీంతో ప్రజల రాకపోకలకు బోట్లు ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. పిఠాపురం ముంపుకు మాజీ సీఎం జగనే కారణమని ఆరోపించారు. ఆనాడు టీడీపీ ఏలేరు ప్రాజెక్టు ఫేజ్ 2 పనులు ప్రారంభిస్తే సైకో జగన్ వాటిని ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన బైక్ వెళ్ళబోతే మనం దొరికిపోతాం. నువ్వు ఆగన్నా. మరి కాసేపట్లో గండిపడిన ప్రాంతాలను పరిశీలించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. వరద పరిస్థితిపై అధికారులతో సమీక్షించనున్నారు. కాసేపటి క్రితం పవన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ని అడిగి తెలుస్తున్నాం. శివశంకర్, పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంటి, ఎట్లా ఉంది, ఏలేరు గండ్ల పరిస్థితి ఎట్లా ఉంది, ఆయా ప్రాంతాల్లో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ చక్రి. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే ఏలేరు జలాశయం మీద ఒక రివ్యూ కలెక్టర్ లో కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే కలెక్టర్ మాట్లాడిన తర్వాత రివ్యూ మీటింగ్ తీసుకునేందుకు అయితే డైరెక్ట్ గా నేనే వస్తున్నట్టు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ఏలేరు జలాశయానికి భారీగా వాటర్ అనేది బయట నుంచి చేరడంతో నిన్నటి వరకు ఏదైతే 9,700 క్యూసెక్లు విడుదల చేశారో ఈ రోజు అయితే 18,000 అంటే డబల్ 18,500 క్యూసెక్ నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏలేరు నుంచి వెళ్ళే కాలువ ఏదైతే ఉందో అదంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే కొంచెం బలహీనంగా గట్టు ఉన్నాయి అక్కడ కూడా గండ్లు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాజుపాలెంలో కూడా గండి పడి ఆ వాటర్ అంతా కూడా అక్కడ కాలనీలోకి చేరుకోవడం, అదే పొలాలన్నీ కూడా నీట మునగడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదే మొత్తం టోటల్ గా ఈ ఏలేరు జలాశయానికి సంబంధించి మొత్తం 4 నియోజకవర్గాలన్నీ కూడా అఫెక్ట్ అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి పిఠాపురం నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం, అదే విధంగా చూసుకున్నట్లయితే పత్తిపాడు తర్వాత పెద్దాపురం ఇవన్నీ కూడా వేలాదిగా అయితే పంట అంతా కూడా నీట మురుగుతున్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇళ్లలో కూడా వచ్చి నీరు చేస్తున్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నాయి. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అన్నిటి కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలించే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇదే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో అయితే ఇప్పటికే జగనన్న కాలనీలోకి వాటర్ వచ్చినాయి. అక్కడికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి డైరెక్ట్ గా నేరుగా వెళ్ళున్నారు. అక్కడ జగనన్న కాలనీ వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఏంటి చూసుకుని పునరావాస అక్కడికి తరలిస్తున్నారు. అంతా కూడా అధికారులతో సమీక్షిస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి కాకినాడ కలెక్టరేట్కి వెళ్ళి కాకినాడ కలెక్టర్ తోటి రివ్యూ మీటింగ్ తీసుకుని ఉన్నారు. మొత్తం ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, దీనికి సంబంధించి మన సహాయ చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద పూర్తి స్థాయి రివ్యూ తీసుకుని ఉన్నారు. చక్రి. All right, thanks for the update, Shivshankar.